నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సొంత ఇంటి కల నెరవేరుతోంది. షరతులు లేని సంక్షేమం అమలు చేస్తున్న ప్రభుత్వం. అర్బన్ 14.97 కోట్ల రూపాయల వ్యయంతో 3097 గృహాలు. క్వారీ ప్రాంతంలో పేదల ఇంటికి గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు, కమిషనర్ రాహుల్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడండి. నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ ఆధ్వర్యంలో ర్యాలీ. టీడీపీ కార్యకర్తల పార్టీకి కార్యకర్తలే బలం. అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నాం. పార్టీ కోసం మనమంతా చాలా కష్టపడ్డాం. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. ఇప్పటికీ ఎప్పటికీ రాజమండ్రి టీడీపీకి కంచుకోటే. 18న నగరానికి లోకేష్ వస్తున్నారు. క్యూబ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ ప్రాంతంలోని 46వ డివిజన్ రామదాస్పేటలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో పూర్తి చేసిన గృహానికి బుధవారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 17 నెలల్లో అర్బన్లో 14.95 కోట్ల రూపాయల వ్యయంతో 30,097 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ గృహాలకు 1.80 లక్షలు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం మరో 50,000 అదనంగా ఇస్తూ గృహ నిర్మాణానికి 20 టన్నుల ఇసుక ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం షరతులు లేని సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. గత వైసీపీ పాలకులు ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. వైసీపీ చట్టబద్ధత లేని ఆ పట్టాలకు చట్టబద్ధత కల్పించి లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదలకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు త్వరలో వెలుగుబందలో పట్టాలు ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు తొలగించి చట్టబద్ధత కల్పించి లబ్ధిదారులకు అందజేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నేడు 3 లక్షలకు పైగా గృహాలు లబ్ధిదారులకు అందజేస్తుందని తెలిపారు. అర్బన్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం లబ్ధిదారులకు ఇస్తారని ఆయన తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 BLC పథకం నందు 2.5 lakh యూనిట్ విలువ గల 465 గృహాల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్లో 3097 ఇళ్లని 14.95 కోట్లు అంటే 14.95 crores వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల కింద ఇళ్ల పట్టాలు ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రజలను మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు. ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు, మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించి ఆ 2 సెంట్ల కింద ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులకి ఉచిత ఇసుక పథకం కింద ఒక్కొక్క ఇంటికి సుమారు 20 టన్నుల ఇసుకని సరఫరా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.
అలాగే గతంలోని 1,80,000 ఇవ్వడం జరిగింది. కానీ ఆ 1,80,000 అరకొరగా ఉండడం, ప్రజలకి అది ఉపయోగపడకపోవడం జరిగిన సందర్భాలన్నింటినీ కూడా చూసి ప్రత్యక్షంగా అవగాహన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే ఆ శాఖ మార్చులు పార్థసారథి గారు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఎస్సీ బీసీలకు అదనంగా ఆ 1,80,000 అదనంగా ఇంకొక 50,000, ఎస్టీలకు 75,000, పీవీజీటీలకు ₹1,00,000 అదనంగా ఆర్థిక సహాయం చేయగా ఈ రాజమండ్రి సిటీలో 3,097 మందిలో 747 మందికి లబ్ధిదారులకి అదనంగా మనం లాభం చేకూర్చే కార్యక్రమం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఇప్పుడే సోదరిమణి జానకి గారి గృహప్రవేశం చేయడం, గతంలో ఇక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సత్యనారాయణ గారు ఆనాడు బలహీన వర్గాలకి సంబంధించిన ప్రాంతంగా వాళ్ళ యొక్క కష్టాల్ని గ్రహించి పట్టా ఇప్పించడం జరిగింది. ఆ పట్టాలో ఈరోజు ఆవిడ ఇల్లు కట్టుకోగా 1,80,000తో ఎలా పూర్తి చేసుకుంటాను బాబు అంటే, ఇప్పుడు మరి మీ అన్న చంద్రాన్ని ఇంకో 50,000 ఇస్తానంటే చాలా ఆనందంగా ఉందని చెప్పడం, పెద్ద తాళం కూడా ఇచ్చాం. చాలా సంతోషంగా ఆవిడ ఆనందాన్ని అంతా కూడా నవ్వులో చూపిస్తూ ఉన్నారు. ఇదే చిరునవ్వు ప్రతి ఒక్కరిలోని కూడా ఈరోజు కనబడతా ఉంది. గతంలో చిరునవ్వు నవ్వేవారు, ఎందుకంటే నవ్వించేవారు వెనక నుంచి. నవ్వకపోతే నీకు 1,80,000లో ఇన్స్టాల్మెంట్ ఎక్కడో కట్ అనేవారు. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఎక్కడికక్కడ ఎవరు ప్రమేయం లేకుండా అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అయిపోతూ ఉంది. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వెల్ఫేర్ అందిస్తూ ఉన్నాం. షరతులు లేని సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేస్తూ ప్రజలపైన భారాలు మోపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో చెయ్యబోట్లే. ఇవంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి అర్థం పట్టే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వెలుగుబందులో కొద్ది లబ్ధిదారులు ఉన్నారు. పక్కనే రుడా చైర్మన్ గారు కూడా ఉన్నారు. మొన్న టెక్నికల్ ఇష్యూస్ కొన్ని వస్తే రుడా చైర్మన్ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఆ శాసనసభ్యులు రాజానగర్ ఆయన కూడా మాట్లాడారు. ఆ సమస్య గత పాలకులు చేసిన తప్పిదాలు ఇప్పటికీ మాకు శాపాల కింద వెంటాడుతూ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటికి సరి చేసుకుంటూ లబ్ధిదారులు ఎవరు నష్టపోకుండా, అలాగే 2 సెంట్స్ కింద కూడా అతి దగ్గరలో మా లబ్ధిదారులు, మా నియోజకవర్గ లబ్ధిదారులు కూడా చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి యొక్క కళ, సామాన్యుడు ఒక కళ ఇల్లు. ఆ ఇల్లు నిర్మాణ ప్రక్రియలో ఉచిత ఇసుక ఇవ్వడం దగ్గర నుంచి షరతులు లేకుండా చాలా స్వేచ్ఛగా ఇల్లు కట్టుకునేందుకు గాను ప్రభుత్వం సహకరిస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళే కాదు, మరో 15 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉండాలి. మా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలనేది వాళ్ళ తాలూకు ఆలోచన. మొత్తం స్టేజ్ వైజ్గా ఆనరబుల్ సీఎం సార్ గైడెన్స్ ప్రకారం మనము ఈ అన్ని ప్లేసెస్లో హౌస్ వార్మింగ్ చేస్తున్నాము. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ కొత్త ఏమి వస్తున్నాయి అన్ని ప్లేసెస్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్ టు ద పాయింట్ ఆఫ్ కంప్లీషన్ అన్ని స్టేజెస్లో కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి అది ఇన్షూర్ చేస్తాము దట్ వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఇన్స్టాల్మెంట్స్ పడుతున్నాయా లేదా, తర్వాత స్టేజ్ అప్గ్రేడేషన్ కూడా అవుతుంది లేదా అది మనం వెరిఫై చేస్తాము. ఈరోజు మనం మాక్సిమం అదే కంప్లీషన్ హౌసెస్కి ఫోకస్ పెట్టాము. మన మొత్తం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అరౌండ్ 8,700 హౌసెస్ టోటల్ 36 crore కాస్ట్లో కంప్లీట్ అయింది. ఇది లాస్ట్ 18 monthsగా మనం చెప్తున్నాము. సిమిలర్గా ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 3,097 హౌసెస్కి 15 crores ఖర్చు పెట్టి అది కంప్లీట్ అయింది. దీంట్లో మాక్సిమం మనకి కంప్లైంట్స్ ఏం వచ్చింది దట్ ఇనిషియల్గా 1.8 lakhs అది సరిపోదు కాదు. సో దాని ప్రకారం అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిషరీస్కి ఐడెంటిఫై చేసి ఇక్కడ బీసీ బెనిఫిషరీస్ ఉన్నారు, వారికి 50,000 ఎక్స్ట్రా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సిమిలర్గా ఎస్టీకే 75,000 అండ్ పీవీటీజీస్కి 1 lakh ఎక్స్ట్రా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో టోటల్ అన్ని ప్లేసెస్లో చూస్తే మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో అరౌండ్ 3970 బెనిఫిషరీస్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చింది. సిమిలర్గా ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా చూస్తే అరౌండ్ 747 బెనిఫిషరీస్కే బెనిఫిట్ వచ్చింది. ఇందులో దిస్ హౌసింగ్ ఇస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ కంపల్సరీ రావాలి. ఇది ఉద్దేశంలో మనం అన్ని ప్లేసెస్లో కవర్ చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ఇప్పుడు అర్బన్ బెనిఫిషరీస్కి కంపల్సరీ 2 cents నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ట్రా ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ అక్విజిషన్ కూడా జరగాల, దాట్ ఆల్సో ఇప్పుడు జరుగుతుంది. కొన్ని ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము, మళ్ళీ వాపస్ రీవెరిఫికేషన్ వాళ్ళకి కూడా జరుగుతుంది. సో ఇలాగా ఆల్రెడీ న్యూ అప్లికేషన్స్ ఎవరైనా వస్తే ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఇల్లు లేదు
ఆ తర్వాత దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ ప్రతి ఒక్క సచివాలయంలో వాళ్ళు వెళ్తే డైరెక్ట్గా అప్లికేషన్ జరుగుతుంది. సిమిలర్గా వాళ్ళు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో కూడా వస్తే మనం అక్కడ నుంచి కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాము. సో ప్రతి ఒక్క పర్సన్కి కంపల్సరీ PMAY ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో పాటు ఈ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టి దే ఆర్ ట్రైంగ్ టు కంప్లీట్ 100% ప్రతి ఒక్క పర్సన్కి కంపల్సరీ ఇల్లు కావాలి, అదే ఇన్షూర్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఇళ్ళకి గృహప్రవేశం జరుగుతుంది. అక్కడ గృహ నిర్మాణాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఈ 3 లక్షల ఇళ్ళు గాను చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అదేవిధంగా PMAY JM, ఈ 3 పథకాల కింద దాదాపు 2,13,000 ఇళ్ళు అర్బన్లో, రూరల్లో 66,000 ఇళ్ళు, అదేవిధంగా PMJM కింద 6,000 ఇళ్ళు, దాదాపు 3 లక్షల ఇళ్ళు ఈవేళ గృహప్రవేశం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో చాలా వరకు ఈ శాంక్షన్లు ఇచ్చినప్పటికీ ఈ 3 లక్షల ఇళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి, టెక్నికల్ అంశాల వల్ల కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతూ కట్టుకోలేకపోయినటువంటి తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 16 నెలల్లో ఈ 3 లక్షల ఇళ్ళు పూర్తి చేసే విధంగా వారికి అదనంగా ఎస్సీ అండ్ బీసీలకు 50,000, ఎస్టీలకి ఏమో 75,000 ఇచ్చి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఉచిత ఇసుక కూడా వారికి సరఫరా చేసి, ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలు వారికి ఇస్తూనే ఇవన్నీ అతి త్వరలో పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ 3 లక్షల ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు మనకి PMAY 1లో ఏవైతే మనకి శాంక్షన్ అయినాయో అవన్నీ పూర్తి చేయకుండా మనకి మళ్ళీ PMAY 2కి వెళ్తే ఇక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ఇల్లులే కాదు ఇంకా చాలా వరకు ఇల్లులు ఇవ్వాలి. మనం ప్రజలందరూ కూడా ఈ ఇల్లుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు మనం డిమాండ్ సర్వే చేస్తే మన జిల్లాలో దాదాపు ఒక 12,000 ఇళ్ళకి సర్వే డిమాండ్ ఉంది మనకి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదవాడికి ఒక ఇల్లు అనేది వారి కళ కాబట్టి వారు అది సాకారం అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం కానివ్వండి, మేమంతా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోని పక్షంలో ఆందోళనను మరింత ముమ్మరం చేస్తామని రాజమహేంద్రవరం నగర వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ మార్గని భరత్ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ముమ్మరం చేస్తామని రాజమహేంద్రవరం నగర వైసీపీ అధ్యక్షుడు మార్గని భరత్ హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు రాజమహేంద్రవరం నగరంలో స్థానిక కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద నుండి నగర వైసీపీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేసి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. దేవి చౌక్ సెంటర్ లక్ష్మీవరపుపేట మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, విద్యార్థుల భవిత మీద ఎంతో దూరదృష్టి ఉన్న మన జగనన్న పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ కాలేజీలలో చదివే విధముగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని అన్నారు. తరువాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందని, దీనిలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై జై భారత్.
నాయకత్వం మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ వెంటనే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ వెంటనే చిన్నపిల్లలు నాయకత్వం నాయకత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ 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 నాయకత్వం చంద్రబాబు 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 దొంగల ప్రభుత్వం దొంగల ప్రభుత్వం డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు మెడికల్ కాలేజ్ వెంటనే రద్దు చేయాలి బీపీపీ విధానాన్ని వెంటనే వెంటనే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. లక్షలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అంటే పేదవాడనంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. ఎందుచేతనంటే మరి ఆయన 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి. మళ్ళీ ఈయనెవడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవిలలాడిపోయారు. కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి వీళ్ళ బినామీల కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సుమారుగా 8,000 కోట్లు అవుతుంది. అందులో ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది. 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుంచారు. ఈయనకి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా. ఏదో డబ్బులు లేవు అనే సాకు పెట్టి ఇవాళ ఇవి వీళ్ళ బినామీ కంపెనీలకి రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఇవాళ ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదు. ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్లో, గోవాలో కూడా ఇలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. కనీసము ఈయనకి బుద్ధి కూడా లేదు. 17 మెడికల్ కాలేజీలని ఒకటా రెండా, ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇదే రాజమండ్రిలో చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా 40 ఎకరాల భూమి. ఇవాళ ఒక్కొక్క ఎకరం కనీస పక్షాన 50 నుంచి 60 కోట్లు పైమాటే. మరి ఇవాళ 40 ఎకరాలు అంటే 2,000 కోట్లు పైమాటే ఆస్తిని, దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించి 500 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కనీస పక్షాన కూటమి పక్షాన ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ఇదే రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఆనుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ హాస్పిటల్ కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం జరగబోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? అదే ప్రైవేట్ పరం అయితే ఆయన లాభాల గురించి ఆలోచిస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు
మరి పేద ప్రజలకి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడేమో ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయిగా అసలు పని చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే పేదవాడికి వైద్యం చేయించుకోవాలంటే చనిపోవడమేనా? ఇవాళ ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ ప్రజల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమంలో మరి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నాం. తెలుగు, ఆంగ్ల భాషల్లో బైబిల్ని ఇప్పటికే చేతిరాతతో పూర్తి చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుని శాంతా కుమారి తాజాగా బైబిల్ని హిందీలో కూడా చేతిరాతతో పూర్తి చేసిన కాపీని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవిష్కరించి ఆమెను అభినందించారు. స్థానిక లోధర్గిరి క్రైస్ట్ చర్చ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడుతూ జోషితో చిన్ననాటి నుంచి కలిసిమెలిసి తిరగడం, కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసి పనిచేయడం వలన జోషి మనస్తత్వం బాగా తెలుసునని అన్నారు. అబద్ధం ఆడకుండా సత్యాన్ని నమ్మిన నిజమైన క్రైస్తవుడిగా జోషి నడుచుకుంటున్నారని కొనియాడారు. సత్యాన్ని నమ్మి క్రైస్తవుడిగా జీవించడం వలన ఆయన కుటుంబం మంచి స్థానంలో ఉందని, కుమారుడు ఋషి అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, ప్రార్థన అమెరికాలో పాటించడం చూశానని ఉండవల్లి పేర్కొన్నారు. జోషి భార్య శాంతా కుమారి చేతి రాతలో బైబిల్ పూర్తి చేయడం, అందున ఒక భాషలో 3 భాషల్లో రాయడం అంటే అది నిజంగా దైవ సంకల్పమేనని అన్నారు. రాస్తూ ఉంటేనే మొత్తం బైబిల్ ఆమె మెదడులో రిజిస్టర్ అయిపోయిందని ఆయన అన్నారు. భగవంతుడి కరుణ మీ పట్ల తప్పగా ఉంటుందని ఆయన అన్నారు. నిండు 100 ఏళ్లు కుటుంబంతో జోషి ఆనందంగా ఉండాలని ఉండవల్లి ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జోషి అజాత శత్రువని, ఉండవల్లి జగ్గంపూడి జోషి కాంబినేషన్లో రాజకీయాలు అద్భుతంగా నడిచాయని అన్నారు. పేపర్ మిల్ ఉన్నంతకాలం జోషి పేరు వినిపిస్తుందని అన్నారు. జోషి భార్య శాంతా కుమారి 3 భాషల్లో బైబిల్ని చేతిరాతతో పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. దేశం మొత్తం మీద 3 భాషల్లో బైబిల్ చేతిరాతతో రాయడం ఎక్కడా లేదని ఆయన పేర్కొంటూ ఇలాంటి ఘటనలు చరిత్రలో రికార్డు కావాలని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం దరఖాస్తు చేయాలని మంత్రి దుర్గేష్ సూచిస్తూ ఇందుకు అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా దంపతులు, వైసీపీ నాయకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి, ఆమె కుమార్తె సహస్ర విచ్చేసి జోషి దంపతులను అభినందించారు. కోలమూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా బైబిల్ అచ్చయిందని, అలాగే ఎక్కువ కాపీలు అమ్ముడైందని అన్నారు. శాంతా కుమారి 3 భాషల్లో చేతిరాతతో బైబిల్ రూపొందించడం సామాన్య విషయం కాదన్నారు. జోషి మాట్లాడుతూ చిన్ననాటి నుంచి స్నేహితుడే కాకుండా కీలక సమయంలో కూడా యేసు ప్రభువు దేవుడని చెప్పిన సిద్ధాంతాలు, విలువలు కలిగిన మంచి మనిషి ఉండవల్లి అరుణ్ కుమార్ చేత బైబిల్ ఆవిష్కరణ చేయించారని అన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రెవరెండ్ జి విలియమ్స్, ప్రార్థనా కుమార్, రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్, రెవరెండ్ డేవిడ్ కుమార్, రెవరెండ్ పెర్సీ హెరమ్స్, రెవరెండ్ నెల్సన్ ఫ్రాన్సిస్ వెస్లీ, రెవరెండ్ చక్రవర్తి, రెవరెండ్ ఆనంద్ కుమార్, రెవరెండ్ డానియల్, రెవరెండ్ ఆనంద్ కుమార్, రెవరెండ్ బి రవి తదితరులు ప్రార్థన చేశారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, సిసిసి ఎండి పంతం కొండలరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఛాంబర్ పూర్వాధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, జాంపేట బ్యాంక్ డైరెక్టర్ ప్రసాదుల హరనాథ్, నక్కా రాజుబాబు, అల్లు బాబీ, నక్కా శ్రీ నగేష్, గుమ్మడి సమర్పణరావు, పసుపులెటి కృష్ణ, విఎస్ఎస్ కృష్ణకుమార్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, మాజీ కార్పొరేటర్ మొకమటి సత్యనారాయణ, వస్త్ర వ్యాపారి తుమ్మడి విజయ్ కుమార్, వి జగపతి, జల్లి శివప్రసాద్, ముద్రగడ యేసుబాబు, దాసరి అంబేద్కర్, ఇజ్రాయల్ రాసు, రాబర్ట్ విజయ్ కుమార్, సచిన్ పాల్, వైకేఎల్ నరసింహరావు, కేఎల్ఎన్ రెడ్డి, రావణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లను, అతిథులను జోషి సత్కరించారు. అలాగే జోషి దంపతులను పలువురు సత్కరించారు. కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రేమ విందు ఇచ్చారు. జోషి దంపతుల కుమార్తె అనూజ, మిత్ర బృందం, కుటుంబ సభ్యులు ఆహుతులకు స్వాగతం పలికారు. ప్రవేశం ఉన్న తర్వాత
కొంతమంది శత్రువులు ఏర్పడతారు. నాకు తెలిసి ఏ రకమైన శత్రువులు లేనటువంటి అజాత శత్రువు ఎవరైనా ఉన్నారంటే రాజమండ్రిలో అది మన జోసఫ్ రాజు గారు అనేటువంటి వాటిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలి. మా అందరికీ చాలా ఆత్మీయులు. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజులు గుర్తొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత అరుణ్ కుమార్ గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జోషి గారు, ఈ ముగ్గురు యొక్క ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉండేది. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ముగ్గురు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రధానంగా రాజమండ్రి పేపర్ మిల్స్కి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో కార్మిక నేతగా జోషి గారు, వారికి సపోర్టుగా అరుణ్ కుమార్ గారు, రామ్మోహన్ రావు గారు చేసినటువంటి కార్యక్రమాలు రాజమండ్రి కార్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జోసఫ్ రాజు గారు వసంతాల పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ, అదేవిధంగా శ్రీమతి శాంతకుమారి గారు చేతితోటి హిందీలోను, తెలుగులోను, ఇంగ్లీష్లోను మూడిట్లో కూడా బైబిల్ని మొత్తం రాయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ దేవాది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఆమెకు ఉంది కనుకే అలా రాయగలిగారనేటువంటి మాటని మనం నమ్మాలి. ఎందువలనంటే దానికి ఎంతో సహనం కావాలి, ఓపిక కావాలి, అన్నిటికంటే మించి ఆ దేవుని కృప కావాలి. ఆ దేవుని కృప నిండుగా ఆమెకు లభించింది కనుకే. అదేవిధంగా వారి కుటుంబం అంతా కూడా ప్రజా శ్రేయస్సు గురించి పనిచేసేటువంటి కుటుంబం కనుక వారికి ఆ శక్తియుక్తులు భగవంతుడు ఇచ్చాడనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. తెలియక ఎందుకంటే ఆ టైంలో ఈశ్వరమే దేవుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అది నా హృదయంలో ఇంత గొప్ప స్టేట్మెంట్ మరి తన ద్వారా రావడం అంటే మరి అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు. అందుకనే ఈ హిందీ బైబిల్ అరుణ్ కుమార్తో చేయించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి మనకి ఆయనతో చేయించాను. చాలా అసలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నేను నా దృష్టిలో అయితే సీనియర్ ఎవరు ఉన్నారో నాకు పెర్సీ గారితో చేద్దాం అనుకున్నాను. కానీ ఆలోచించిన తర్వాత ఇంకా చాలామంది ఉంటారు, మాలో లేని పని గాతులు వస్తాయి. కాకుండా దానికి సూటబుల్ వ్యక్తి మా అరుణ్ కుమారే స్నేహితుడు. అతను నా స్నేహితుడైనందుకు గర్వంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంతో సంతోషం. అరుణ్ కుమార్ జక్కంపూడి అంత పెద్ద క్లోజ్. ఆయనతో చేయించే ఇది భాగ్యం అన్నారు. పరంగా ఎక్కువ మాట్లాడేపోతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ దీంట్లో ఎంతో సహకరించారు. ఇలా కార్యక్రమం చేస్తున్నాను అనగానే లింకన్లో మన రావణరావు వచ్చి మాకు మొత్తం మేమే చూసుకుంటామని చెప్పేసి మొత్తం ప్రశ్నంతా పిలిచి వాళ్ళందరినీ అందజేశారు. అందరూ కూడా నేను దయచేసి మన అందరినీ కోరేది ఏంటంటే లంచి అందరూ తీసుకురాలండి. తీసుకోకుండా వెళ్తే మరి మంచిది కాదు. ఇజ్రాయల్ రాజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మేము చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల నుంచి కలిసి తిరిగిన బ్యాచ్ ఎవరికైనా సరే అందరికీ తెలుసున్నటువంటి విషయం. రేడియో లీడర్గా కానీ ఏదైనా సరే నిజం చెప్పేయడం అనేది చాలాసార్లు ఇబ్బందులు కూడా కలగజేసింది. కానీ ఎప్పుడు ఆ విషయంలో మాత్రం మనిషి చిన్న అబద్ధం చెప్తే ఇష్యూ ఈజీగా తేలిపోయేది కూడా నన్ను పెట్టకుండా రైతులు అనేవాడు. ఎందుకంటే నిజం చెప్పేస్తాడు. మేము కూడా వస్తుంటే నువ్వు వెళ్ళక అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇప్పటివరకు ఏదో కాంప్రమైజ్ వాడుతున్నావు, నువ్వు వచ్చి నిజం చెప్పేస్తావు. దీన్ని నేను అనుకుంటాను, సత్యం అనేది అన్ని మతాలు చెప్పేటువంటి అన్ని మతాలకి మూలం అదే. సత్యం గాంధీ గారి మతం అదే, హిందూ మతం అదే, ఇస్లాం అదే, క్రైస్తవం అదే. సత్యం మీద బేస్ అయ్యి సంఘం ఉన్నంతకాలం ఆ సంఘంలో పొరపొచ్చాలలో అరమరికలలో అశాంతి ఉండదు. ఇవాళ అందుకే జోసెఫ్ రాజు అనే జోషి గారు మా అందరి బాల్యమిత్రులని చెప్పుకోవడానికి
మేము గర్వపడతాం. ఎవరో కూడా జోషికి శత్రువులు ఉండొచ్చు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఫీల్డ్లో ఉన్నాడు, విరోధులు ఉండొచ్చు, జోషి అంటే అస్సలు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ జోషి అబద్ధం చెప్పేసాడు, మంచి అబద్ధం చెప్పేసాడు అనేది మాత్రం ఎవరో అందాన్ని సరిపోరు. నిజాన్ని నమ్మాడు. అందుకే జీవితంలో ఈవేళ ఆరోగ్యపరంగా కొంచెం ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా కానీ పిల్లల పరంగా కానీ భార్య అయితే డైరెక్ట్గా 3 భాషల్లో బైబిల్ చేతితో రాయటం అంటే అది భగవంతుడు సంకల్పిస్తే అవుతుంది తప్ప మనుషులు మనం అనుకుంటే అవ్వదు. డెఫినెట్గా మానవాతీతమైనటువంటి శక్తి ఏదో శాంతకుమారి గారిలో ప్రవేశించి బైబిల్ని చేతితో రాయటం, మనకి చెప్తారు చేతితో రాయటం అనేది చదవటం కన్నా చిన్నప్పుడే స్కూల్లో నేర్పుతారు. ఇంపోజిషన్, ఆవిడ కూడా టీచర్. ఇంపోజిషన్ ఎప్పుడు వస్తుందంటే మనం అంటూ అది రాసేటప్పటికి అది రిజిస్టర్ అయిపోతుంది. ఈవేళ నా ఉద్దేశంలో శాంతకుమారి గారికి బైబిల్ పూర్తిగా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. అంతకన్నా భగవద్ ధ్యానం చేయడం కానీ భగవంతుడిని దర్శించడం కానీ అంతకన్నా గొప్ప అవకాశం ఉంటుందని అనుకోను. చాలా రాజమండ్రిలో బహుశా ఈవిడ ఒక్కరే అనుకుంటాను, నాకు తెలిసి ఇంకెవరు ఇలా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో కూడా. తెలుగు ఇంగ్లీష్ అయితే మనకి వాడుకలో ఉన్న భాష. హిందీలో ఎలా రాశారు చెప్పారు, వాడు భయం వేసింది నాకు. అయినా సరే చేయాలి అలాగైనా అనే సంకల్పం పట్టుకొని
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, పార్టీకి కార్యకర్తలే బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలో పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని, అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు. మనమంతా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డామని అన్నారు. అలుపెరగని పోరాటాలు చేస్తామని అన్నారు. ప్రజల పక్షాన పోరాడినందుకే గత వైకాపా ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందని, అయినా వాటి గురించి పట్టించుకోకుండా క్యాడర్ కోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అంతేకాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులకు ఫీజుల నిమిత్తం, పేదలకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని అన్నారు. వివిధ సంస్థల నుంచి ఈ 15 నెలల్లోనే సుమారు 7.60 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి వివిధ సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. నగరంలో 30 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. ప్రతి కమిటీలో, అలాగే ఎండోమెంట్ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. నగరంలో శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. బ్లేడ్ మరియు గంజాయి బ్యాచ్లను అరికట్టడం జరిగిందన్నారు. 24/7 356 రోజుల పాటు 360 డిగ్రీల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి పాటుపడతామని అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం మంత్రి నారా లోకేష్ ఈ నెల 18న రాజమహేంద్రవరం వస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నాయకులు దొండపాటి సత్యంబాబు, మాలే విజయలక్ష్మి, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, మొకమాటి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పనిచేస్తున్నారని అన్నారు. మనమంతా కలిసికట్టుగా ఉంటూ అన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కాయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన రాజమహేంద్రవరంలోనే 1.5 ఏడాదిన్నర లోపే అన్ని కమిటీలు వేయడం జరిగిందని, దాని వెనుక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అందరం ఒకే మాటపై ముందుకు సాగుతూ ఏ ఎన్నికల్లో అయినా మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మన పాటుపడతా నిస్వార్థంగా అవినిక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు కల్పించేందుకై నా వంతు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. 1983లో పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి అన్న మహానుభావుడు ఆ రోజు బీసీలకు
మన ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, సర్పంచ్లకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి పార్టీలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని అందరికీ కూడా తెలుసు. అలాంటి పార్టీలో ఈరోజు మన యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లుగా కానీ, యూత్ కన్వీనర్లుగా కానీ అందరికీ కూడా వాటిల్లో కష్టపడే కొత్త నాయకులు అందరినీ కూడా మీ అందరినీ కూడా బూత్ కన్వీనర్లుగా వేసినందుకు ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరాలు కూడా ఫ్యామిలీని వదిలేసి అందరూ కూడా కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేయాలి. అలా పనిచేశారు కాబట్టి ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారికి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఎక్కువ పదవులు ఇవ్వాలని చెప్పి అక్కడ ఆయన చూస్తుంటే ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు కూడా ఎవరిని కూడా ఇచ్చేయకుండా ఎవరైతే కష్టపడ్డారో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ కానీ, పదవులు ఈ డైరెక్టర్లు కానీ, అలాగే రాజమండ్రిలో 14 కమిటీలు ఉంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లాస్ట్ 2 నెలలు 2-3 కమిటీలు వేసేవాళ్ళు. కానీ ఈ రోజు సంవత్సరంలోపే మొత్తం అన్ని కమిటీలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న మన రాజమండ్రిలో నిజంగా ఆదిరెడ్డి వాసు గారికి మనం ఎప్పుడు కూడా మేనంటే ఉండాలని. ఎందుకంటే ఆయన పదవి వస్తే ముందు ఆయన చూసుకుంటుంటారు. కానీ అలా కాకుండా నాతో పాటు కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పదవులు రావాలని చెప్పే సంకల్పంతో 14 కమిటీలు పూర్తి చేయడమే కాకుండా ఇంకా స్టేట్ లో కానీ, గుడి కమిటీలో కానీ అన్నింటిని కూడా రాజమండ్రిలో ఎక్కువ భాగం తీసుకొస్తున్నారు. ఆయన కష్టాన్ని మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని, ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని నిలబెట్టిన తర్వాత దాన్ని ఈ రోజు వరకు నిలబెట్టిన మన చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టినా సరే నేనున్నానని చెప్పి యువకాల పాదయాత్ర మొదలెట్టి మన కార్యకర్తలు జడిసి అనంతగిరి టైంలో కూడా నేనున్నాను పార్టీకి అని చెప్పి ముందు కుప్పంలో పాదయాత్ర మొదలెట్టి విజయనగరం వరకు కన్న తండ్రి లోపల పెట్టిన ఎక్కడా కూడా ఆయన విడవకుండా పాదయాత్రను సక్సెస్ చేసి ఈ రోజు మనం ఇన్ని సీట్లు రావడానికి కారణమైన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మన అన్న అని చెప్పి మనం అందరం గర్వించుకోవాలి. కూడా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ కూడా తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఆ 18వ తారీఖు కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీరు యూనిట్స్, బూత్, క్యూబ్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు. క్లస్టర్స్, యూనిట్స్, బూత్స్ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోబోతున్న వారందరూ కూడా నుంచోవాలని కోరుతూ వారి యొక్క ప్రమాణ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటా, పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మన పాటుపడతా, నిస్వార్థంగా అవినీతి దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు కల్పించేందుకై నా వంతు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోని అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజమండ్రి సిటీ. వేసేటప్పుడు ఎక్కడా కూడా
నావాడు ఉన్నాడా లేకపోతే నాకు పరనివాడు ఉన్నాడా అనేది చూడాల. పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా దించకుండా ఉన్నవాడు ఉన్నాడా లేదా అనేది చూసాం. అది చేయడం వల్లే ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది. ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇస్తే నాకు పదవి వచ్చింది కదా నేను సరిపెట్టుకుంటానని ఆలోచించాల. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం మొట్టమొదటిగా మంగళగిరి తర్వాత అత్యధిక నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ. అనేక సందర్భాల్లో దీన్ని ప్రస్తావిస్తూ చాలా ఎక్కువ ఇచ్చామన్న ప్రతిసారి మరలా ఏదో ఒకటి అడిగి తెచ్చుకుంటా ఉన్నాం. అంటే ఈ బాధ్యత తీసుకున్నాం, ఎందుకంటే ఇది కూటమిగా మన బాధ్యత. టెంపుల్ 22వ తారీఖున కొయ్యల రామన్ గారిది కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రమాణ స్వీకారోత్సవం. డిసెంబర్ మొదటి వారంలో గౌతమి జీవకారిణి చైర్మన్ గా వర్రే శ్రీనివాస్ గారు. ఇంకా మిగిలింది చందా సత్రం. అది కూడా కొన్ని కారణాల వల్ల మనం వాటిని ఎక్కడికక్కడ మీకు కూడా బాధ్యతలు ఇస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు మీ అందరు కూడా గౌరవం దక్కాలనే విధంగానే ప్రభుత్వ వ్యవస్థల పరంగా కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 98% ఈరోజు అటెండెన్స్ ఉంది అని అంటే మాకు ఇది ఎలా ఉందన్నది అర్థమవుతా ఉంది. ఎలా చెయ్యాలన్న దాని మీద ఆలోచిస్తా ఉన్న తరుణంలో మనం ఈరోజు ప్రమాణం ఆరంభించుకున్నాం, ముగించుకోబోతా ఉన్నాం కూడా.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజానగరంలో బహిరంగ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజానగరంలో బహిరంగ ర్యాలీ జరిగింది. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర నాగేశ్వర్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేదలు విద్య, వైద్యం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ పరంగా అందజేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంతో అనుమతులు తెచ్చి నిర్మాణాలను ప్రోత్సహించారని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వ్యాపారులను ప్రోత్సహించే రీతిలో ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే కుతంత్రంతో చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టామని, వైఎస్ జగన్ ప్రోత్సహించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే పేద మధ్యతరగతి వర్గాలకు ఎంబీబీఎస్ విద్య ఆర్థికంగా భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వం వీటిని ప్రైవేట్ పరం చేస్తే వాటిని దక్కించుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు, డొనేషన్ల పేరుతో వైద్య విద్యను అనేక వర్గాలకు అందని ద్రాక్షగా మారుస్తాయని అన్నారు. ర్యాలీలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరిగింది. 1,000,000 సంతకాల సేకరణ రాజానగరం ఎంఆర్ఓకి సమర్పించడం ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తున్న చంద్రబాబు నాయుడు విధానాలని నిరసిస్తూ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పేద ప్రజలకి వైద్యం అందించాలని సత్సంకల్పంతో స్థాపించిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి, ఆయనకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి, అమ్మేయడానికి రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైఖరిని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాజానగరంలో జక్కంపూడి రాజా, విజయలక్ష్మి గారు, నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. దీనికి వచ్చిన ముఖ్య నేతలందరికీ ముందుగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. గత 50 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టాలని ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో పేద ప్రజలు, పిల్లలు వైద్య విద్య అభ్యసించాలి, పేద ప్రజలు మంచి వైద్యం అందించాలని సత్సంకల్ప 17 మెడికల్ కాలేజీలు కడితే ఈ ప్రభుత్వం వచ్చి దుర్మార్గ ప్రభుత్వం మోసం చేసి దుష్ప్రచారం చేసి అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంది. దీన్ని మనం అంతా కూడా ఆపుకోకపోతే ప్రజలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ కడియం మండలంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో బుధవారం పలు అభివృద్ధి పనులు, గృహప్రవేశ కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేసి నూతన భవనాలను ప్రారంభించారు. కడియం మండలంలో పలు అభివృద్ధి పనులు, గృహప్రవేశ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతన భవనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి కుటుంబం తలదాచుకునే గృహం కలిగి ప్రతి ఇంటికి గృహం, ప్రతి మనిషికి గౌరవం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కె సావరం గ్రామంలో 22 లక్షలు సిఎస్ఆర్ నిధులతో చేపట్టే సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, దామిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి నిధులు 43.60 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనం ప్రారంభం, ఆర్ఎండ్బి విభాగం ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులు 180 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ప్రారంభం, దుల్ల గ్రామంలో ఎంపీపీ నిధులు 3 లక్షల రూపాయలతో సంప్, మోటార్ నిర్మాణ పునాది కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మొత్తం 375 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇందులో కడియం మండలంలో 164 ఇళ్లు, రాజమహేంద్రవరం రూరల్లో 175 ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీసీటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలకు అదనపు ఆర్థిక సహాయం అందజేస్తూ సామాజిక సమానత్వాన్ని ప్రతిష్ఠించిందని బుచ్చయ్య అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, కడియం సర్పంచ్ ఎం సత్యవతి, వైస్ సర్పంచ్ వెలుగుబంటి రఘురాం, ఏపీఐఎస్సీ డైరెక్టర్ మార్గని సత్యనారాయణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ కె రమేష్, హౌసింగ్ అధికారి శ్రీకాంత్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశంలో ఐక్యత, సమగ్రత, దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే నినాదంతో ఆనం కళా కేంద్రం నుండి వై జంక్షన్ వీటీ కాలేజ్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు మరియు కార్యక్రమ నిర్వాహకులు, మై భారత్ బృందం సభ్యులు పాల్గొన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది. భారతదేశంలో మై భారత్, నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ. దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ, అలానే స్పోర్ట్స్ కానీ, ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 రాజ్యాలు ఉండే స్వతంత్ర రాజ్యంలో. ఈ 100 రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం, అదొక పాకిస్తాన్గా ఉండాలి. అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. వీటిలన్నింటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి. అలానే నిజాం నవాబును కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు. కాబట్టి యునైట్ రన్ అంటే మన వేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారు కారణం. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు. ప్రభుత్వం 12 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. గతంలో సంవత్సరానికి ఒకటి జరిగేది, 2-3 జరిగేవి. మొట్టమొదట దేశంలో యూనిట్ను లేకుండా చేయాలి, దేశంలో అల్లకల్లోలు సృష్టించాలనేటువంటి విదేశీ శక్తులు ఈ ప్రయత్నం చేశారు. దాన్ని తప్పకుండా వారికి మరణించిన వారందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ, దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేస్తుంది, శిక్షిస్తుంది. దీనికి బాధ్యులైన ఏ దేశమైనా సరే వారి మీద దాడి చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. రాజమండ్రి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఈ విషయంలో వైసీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సత్యనారాయణను కలిసి కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా హాస్పిటల్లో పేదలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమైందని, తిరిగి ప్రైవేట్ చేయడం జరగదని, కానీ రాజమండ్రి సిటీ వైసీపీ ఈ అంశంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తుందని, ఇదంతా గమనించాలని కోరారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులు అనేక బాధలు పడుతున్నారని, వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్, రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, నిడదవోలు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడవరపు భద్రం దొర, కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్థానిక రాజమండ్రి నగరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం సిటీ కాంగ్రెసు, నగర కాంగ్రెసు ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. వీరు గతంలో కాకినాడలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన సేవలు అందించి మరి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందిస్తారని ఆయన అభినందించడం కోసం ఈవేళ మేమందరం కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈవేళ వైసీపీ పార్టీ వాళ్ళు రాజమండ్రి నగరంలో ఒక ర్యాలీ పెట్టారు. దేనికంటే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయిపోతుందని చెప్పి సాక్షి పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసేసి ఎన్నికలు పెట్టారు. ఏమయ్యా బాబు, రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 years గడిచిపోయింది. ఈ గవర్నమెంట్ కాలేజీని మళ్ళీ ప్రైవేట్ పరం చేయడం అనేది జరగదు. మీరు ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించి ర్యాలీకి బాగా జనం వస్తారని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం దయించి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దని చెప్పి వైసీపీ నాయకులు కోరుతున్నామండి. మీరు ఎవరో కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ రన్నింగ్ 2 years కూడా రన్ అయిపోయింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మేము ప్రైవేట్ పరం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అది ఇదని చెప్పి మీరు ప్రకటనలు చేసి ప్రజలను రెచ్చగొట్టి ఊరేగింపు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేట్ పరం అవ్వదు. అలా అయ్యే పరిస్థితి కనుక వస్తే ఈ రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను అమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంత ఇంటి కల నెరవేరుతోంది. షరతులు లేని సంక్షేమం అమలు చేస్తున్న ప్రభుత్వం. అర్బన్ 14.97 కోట్ల రూపాయల వ్యయంతో 3097 గృహాలు. క్వారీ ప్రాంతంలో పేదల ఇంటికి గృహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు, కమిషనర్ రాహుల్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడండి. నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ ఆధ్వర్యంలో ర్యాలీ. టీడీపీ కార్యకర్తల పార్టీకి కార్యకర్తలే బలం. అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నాం. పార్టీ కోసం మనమంతా చాలా కష్టపడ్డాం. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. ఇప్పటికీ ఎప్పటికీ రాజమండ్రి టీడీపీకి కంచుకోటే. 18న నగరానికి లోకేష్ వస్తున్నారు. క్యూబ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.